హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు గంగాదేవి సంబరం పార్ట్ 2 అన్నమాట. అంటే ఇది ఆఫ్టర్ సంబరం తర్వాత వీడియో చూసారండి. ఆవిడ డెకరేషన్ అసలు ఎంత బాగుందో. మా వదినలిద్దరూ కలిసి గంగాదేవికి పువ్వులతో చీర కట్టారండి. ఐడియా చాలా బాగుంది కదా. ఎవరికి వచ్చిందో నాకైతే అంతగా ఐడియా లేదు, కానీ మొత్తానికి మా వదినలిద్దరూ అయితే డెకరేట్ చేశారు విత్ మా అత్తల హెల్ప్తో. ఆవిడికి కిరీటం చూసారా అసలు? గులాబీ పువ్వులు, కనకాంబరాలు, మల్లె పువ్వులు. ఇంకొకటి ఆ చెవులీలు చూసారా? గులాబీ పువ్వులతో చెవులీలు అండ్ చంపచవరాలు మల్లెపూలతో, గాజులు మల్లెపూలతోనే తయారు చేశారు. ఆవిడ కుచ్చుళ్ళు చూడండి, అసలు చీరకు వచ్చిన కుచ్చుళ్ళు కానీ పైటంచు కానీ అసలు ఎంత అందంగా ఉందో. ముఖ్యంగా వడ్డానం, ఎర్ర గులాబీలతో ఆ వడ్డానం మాత్రం హైలైట్ అండి. అసలు ఈరోజు ఏంటి జరుగుతుంది అనుకుంటున్నారా? సంబరం అయిపోయిన తర్వాత ఫ్రైడే అన్నమాట. ఇది సంబరం సండే అయింది, ఇది ఫ్రైడే వీడియో. అయితే ఆ రోజు మేము ఏం కార్యక్రమం చేసామంటే, లేడీస్ అందరూ ఆ రోజు లలిత సహస్రనామం చదువుకుందాం, సో మేమైనా కైండ్ ఆఫ్ సాంగ్స్ దేవుడు పాడుకుందాం అని చెప్పి ప్రిపేర్ అయ్యాం. ఎవరికి తోచిన ప్రసాదం వాళ్ళు వండుకుని రండి అని చెప్పి మాలో మేము అనుకున్నాం. అయితే అక్కడే ఒక బంపర్ బొనాన్సో తగిలిందండి మాకు. మొత్తం ప్లానింగ్ అంతా రివర్స్ అయిపోయింది. ఏంటనుకుంటున్నారు? పెద్ద వాన. ఈ వానలో ఇలా రా బాబు అనుకున్నాం. కానీ దేవుడి గురించి ఏదైనా పని చేస్తే అది అవ్వకుండా ఉంటుందండి. సూపర్ డూపర్ హిట్ అయిందనమాట. కానీ ఒకటే లోటు, మేము పాటలేం పాడలేదండి, చాలా వర్షం. కానీ ఒక ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అదే దీపాల ప్రోగ్రాం. దీపాల ప్రోగ్రాం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. కొబ్బరికాయలు కొడుతున్నారు ఏంటి అనుకుంటున్నారా? మా వదిన కొబ్బరికాయలు మొక్కుకున్నారనమాట. ఆ ఎల్లో శారీ ఆవిడ ఒక వదిన, ఆ బ్లూ శారీ అమ్మాయి ఒక వదిన అనమాట. అయితే ఈ కొబ్బరికాయల ప్రోగ్రాం ఇది జరుగుతూనే ఉంటుంది, అక్కడ లోపల దీపాల ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. ఇది ఒకరితో అయ్యే పని అయితే ఏం కాదండి. దీప ప్రమిదలు తోమడానికి కూడా ఒక మనిషి ఉండాలి, క్లీన్ చేయడానికి. అందులో ఆయిల్ వేసేవాళ్ళు ఒకరు, ఒత్తులు పెట్టేవాళ్ళు ఒకరు. అసలు మోస్ట్ ఆఫ్ ద హెల్పింగ్ అంతా కిడ్సే చేశారండి. ఎందుకంటే సంబరంకి వచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెళ్ళిపోయారు. అండ్ చాలామందికి వాళ్ళ పర్సనల్ వర్క్స్లో బిజీగా ఉన్నారు. ఈసారి బాధ్యత అంతా పిల్లలే తీసుకున్నారండి. మా స్ట్రీట్లో ఉన్న పిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు ఈ ప్రోగ్రాంలో మాత్రం. ఇది సంబరం తర్వాత వీడియో అని చెప్పాను కదండి. సంబరం మధ్యలో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ నేను కలెక్ట్ చేసి గ్యాదర్ చేసి నేను మీ అందరికీ ఒక్కొక్క వీడియో కింద రిలీజ్ చేస్తాను. ఐ హోప్ యు ఆల్ ఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇది ఏదో మేము ఇలా సంబరాలు చేసుకుంటాం, మేము ఇలాగా ఊరేగిస్తాం అని చెప్పడం కదండి. మేము ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం ఆవిడ సంబరం. మాలో మేము ఎలా గెట్ టుగెదర్ అంటున్నారు ఇప్పుడు, అలా కాకుండా సంబరం అనేది ఒక స్ట్రీట్లో ఉన్న లేడీస్ అందరూ కలిసి ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అసలు లేదు, అంటే ఈ శారీ ప్రోగ్రామ్ అనేది మేము ఎప్పుడూ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం గ్రాండ్ సక్సెస్ అయిందనమాట విత్ ఆల్ లేడీస్ హెల్ప్తో. శారీ కట్టినప్పుడైతే నిజంగా అంత బాగా వస్తుందని అయితే మేము అనుకోలేదు. క్రెడిట్ గోస్ టు బోత్ వదినాస్, అంతే. కానీ ఎవరైనా ఏదైనా గుడ్ చేస్తే మనం అప్రిషియేట్ చేయాలి కదండి. ఈ ఐడియా అయితే సూపర్ హిట్. అండ్ దెన్ ఆ ప్రసాదాలన్నీ తెచ్చిన వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి
పూజ దగ్గర కూర్చుందాం అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ బిస్కెట్ చేసాడండి దేవుడు. అస్సలు వాన పడిందండి. ఎప్పుడు అంత వాన పడలే సంబరంలో. అసలు మేము సంబరం స్టార్ట్ చేసినప్పటి నుంచి వానేనండి. అంటే సంబరం 1 వీక్ ముందు నుంచి ఫుల్ వర్షాలు. ఏ ఇయర్ కూడా ఇన్ని వర్షాలు అయితే లేవు మాకు తెలిసినప్పటి నుంచి. ఈ ఇయర్ అయితే ఎన్ని వర్షాలంటే కొంచెం చెప్పాలంటే సంబరం కూడా మేము అంత వర్షాల వల్ల కాస్త తక్కువ ఎంజాయ్ చేసాం. బట్ ఇదైతే గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు అమ్మవారు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారో. లైట్స్ కట్టేసి ఆ దీపపు వెలుగులో అమ్మవారిని చూస్తుంటే హైలైట్ అన్నమాట. అసలు ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికి కాదండి ఈ వీడియో. మాకు పలానా సంవత్సరం మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అని మాకు మేమే ఒకసారి చూసుకోవడానికి అన్నమాట. అసలు ఆ దీపాలు చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో. అందులోంచి అమ్మవారు ఎంత అసలు ఒక చిన్న బేబీలా కనిపిస్తున్నారు చూడండి. ఆ నవ్వు, ఆ బుగ్గ మీద మచ్చ, చేతిలో కుంకుమభరణి. అసలు డెకరేషన్ మాత్రం అదిరిపోయిందండి. వచ్చిన వాళ్ళందరూ అడగడమే, అబ్బా ఎంత బాగా తయారు చేశారు, ఎంత బాగా తయారు చేశారని. ఆవిడకి నక్షత్రహారతి ఇస్తున్నామండి. మాకు పంతుళ్ళు అంటూ ఎవరు ఉండరండి, మాకు మేమే చేసుకుంటాం. అంటే మీరు చేయాలి పూజ అలా ఉండదండి. సపోజ్ ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళు చేసుకుంటారు పూజ, దీపం పెట్టుకుంటారు, హారతి ఇచ్చుకుంటారు. అంటే మాకు మేమే ఓన్గా చేసుకుంటాం. మార్నింగే లెగిచి మా సిస్టర్ కానీ దేవక్క కానీ ఎవరైనా పూజ చేసేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరైనా దండం పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. అసలు చూడండి అసలు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. ఇంకా లాస్ట్ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక అసలు పని ఉంటుంది కదండి, ప్రసాదాల పంపిణీ. ఇలా ఈరోజు గడిచిందండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.